నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు గమనించాలని సూచన. జగన్ సజ్జల డైరెక్షన్ లోనే దాడులు జరుగుతున్నాయని దేవినేని ఉమా. బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యేలను మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేసుకోబోతూ ఉన్నాం. రాబోయే కొద్ది రోజులలో దాని పునాది రాయి కోసం అక్కడ నేను రాబోతా ఉన్నా. చాలా అద్భుతమైన ఆలయం నిర్మించుకుంటామని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పాటు కావటం, ఈ 4 జిల్లాలలో కూడా అంతకుముందు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. కొత్తగా 3 మెడికల్ కాలేజ్ వచ్చినాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ మరియు నిర్మల్లో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. మన ప్రభుత్వం ప్రారంభించినటువంటి సూచన నేను చూసిన, కిందికి పెట్టే సూచన నేను నిచ్చేకరదు. సో అది मैं देखा भाई बंद कर दो, मैं देखा बंद कर दो. ఈ రోజు ప్రభుత్వం నిర్మిస్తున్న పేదల కోసం నిర్మించే ఇళ్లలో 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంతకుముందే నేను శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఆ విధంగా కులాలకు, మతాలకు, జాతులకు కాకుండా 50 మంది ప్రజలు, ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా భయంకరమైన దోపిడీ జరిగేది. ఎవరి భూమి ఎవరి చేతులు ఉంటుందో ఎవరికి తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారటాలకు పానీలు మారిపోయేటివి. మీరందరూ కూడా నాకు ఒక మాట చెప్పాలా. ఒక నిమిషం మీరు శాంతం వహించి ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారు. అంటే మళ్ళా పైరవికాలు రావాలి, మళ్ళా వీఆర్ఓలు రావాలి. ఇలా రైతు బంధు వస్తా ఉంది. మీరు ఒక మాట ఆలోచన చేయాలి. రైతు బంధు ఏ విధంగా వస్తుంది? రైతు బంధు హైదరాబాద్ లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తా ఉంది. ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తా ఉంది? మీకు ఎవరు కూడా మాట్లాడకుండా, ఒక దరఖాస్తు పెట్టకుండా, ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా 8 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ ఇంటికి వస్తా ఉంది. అదేవిధంగా వడ్లు కొంటే, ప్రభుత్వమే వడ్లు కొంటే ఆ కొన్న వడ్ల డబ్బులకు గతంలో చాలా బాధలు పడేది. బీటీకి పోయేది, అంగడికి పోయేది, మార్కెట్ కమిటీకి పోయేది, రోజుల తరబడి అక్కడ పడావు పడేది. ఎవరి ఊళ్ళనే వాళ్లే అమ్ముకునే విధంగా 7,000 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి. అంటే ధరని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా? తీసేయన్నా ధరని ఉండన్నా? ఎవరైతే ధరని బంగాళాఖాతంలో ఏమన్నారో వాళ్ళని బంగాళాఖాతంలో ఇసురుకుంటారు. ఎవరైతే మళ్ళా బీఆర్ఓలను, పట్వారీలను మళ్ళా మనల్ని పరిచయం చేయడానికి, మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళా దుర్మార్గం చేస్తున్నారో, ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు. నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఇది ఎట్లా సాధ్యమైతే సార్, డబ్బులు బ్యాంకులు ఎట్లా ఇస్తారు? కొన్న డబ్బులు కూడా బ్యాంకులు ఇస్తారా? చచ్చిపోతే కూడా బ్యాంకులకు వస్తాయా? రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకు వస్తుందని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు మళ్లీ పాత పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు వీఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం. ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలలో అయిపోతా ఉంది. తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలలో అయిపోతా ఉంది. ధరని తీసేస్తే మళ్ళీ ఎన్ని రోజులు తిరగాలి, ఎన్ని దరఖాస్తులు పెట్టాలి?
మళ్ళొక్కసారి మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరని ఉన్నానా తీసేయన్నా? ఉన్నానా? మీరు కూడా అట్లే చెప్తున్నారా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను, ఈ దుర్మార్గులు 50 ఏళ్లు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు. ఇవాళ ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు పండించుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా రైతులంతా నిలబడి ఇలా ధైర్యంగా ముందుకు పరిస్థితి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీ కావాలి. తప్పకుండా మీ మద్దతుతోని మరింత ముందుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే టర్ములో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి రైతుకి ఇంకెక్కువ డబ్బులు వచ్చినట్టు మార్కెట్లకు పంపే విధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఏ తాలూకా తాలూకాలోనే ఇబ్బడి ముబ్బడి. హెలికాప్టర్ ముఖ్యమంత్రికి పేదల గోడు అర్థం కాదని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల పోలవరం గురించి నేను 2 నెలల క్రితం నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ కేంద్ర మంత్రి గారితో మేము దాదాపు 2 గంటల సేపు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన చెప్పిన వివరాలు, తర్వాత అనేక ప్రభుత్వ శాఖల నుంచి మాకు వచ్చిన వివరాలు చూస్తే పోలవరం వీళ్ళు ఎవరికి తెలియదు అనుకుని దొంగతనంగా 41.15 మీటర్లకి కుదించారు. 45 మీటర్లు ఉండాల్సిన పోలవరం ఎత్తు 41 మీటర్లకే వెళ్ళి కుదించారు. అది ఎవరికి చెప్పలేదు మన రాష్ట్ర ప్రజానికి. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రశ్నిస్తే హడావడిగా వాళ్ళు నారాయణ మనోహర్ గారు అబద్దాలు ఆడుతున్నాడు, చాలా నమ్మబాలని చెప్పాడు. మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం 41 మీటర్లకి ఒప్పుకుంది కాబట్టి మేము నిధులు ఇస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరి జారీ చేశారు. దానివల్ల ఉపయోగం ఏమో చెప్పండి. మనకు ఒక ప్రకాశం బ్యారేజ్ లాగా మిగిలిపోతుంది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా. 45 మీటర్లు ఎత్తుంటేనే పోలవరం 2 కాలువలు మనం అద్భుతంగా ఒక్క జిల్లా 2 జిల్లాల కోసం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం నీళ్లు గోదావరి నది నుంచి మనం తీసుకెళ్లి అందరికీ అందించగలుగుతాం. అప్పుడు గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి ఈ కాలంలో ఆ రోజున పూజలు చేశారు, పూలు వేశారు, పసుపు వేశారు, అన్ని చూశారు మీరందరూ కూడా. పోలవరం నీళ్లు వచ్చేసినాయి. మరి ఈ రోజు ఏమైపోయిందని చెప్పండి. ఎత్తిపోతల పథకాలు పెట్టి డబ్బులు మీరు కాజేసుకుని ఎవరికి వాళ్ళు సొంతం కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ఏ ప్రాజెక్టు చూసినా ఈ రోజున నిర్మాణం పూర్తి కావడం లేదు. ఒక ముఖ్యమంత్రి ఈ రోజున కేవలం హెలికాప్టర్లోనే ఆయన ప్రయాణం చేసి తాడేపల్లి నుంచి గ్రామాలకో లేదా పట్టణాలకు వెళ్ళిపోయి మీటింగ్లు చేసుకుని ఒక 50,000 మంది 20,000 మంది పోలీసులు పెట్టుకుని మీటింగ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమో చెప్పండి. రైతాంగం పడుతున్న కష్టాల గురించి మొన్న తూర్పుగోదావరి జిల్లాలో మేము 3 రోజులు పర్యటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు రైతాంగం ఆ రోజు కదిలిపోయిన విషయం ఏంటంటే ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, కానీ రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక వ్యవసాయ అధికారో లేదా అక్కడ ఉన్న వాలంటీరో లేదా మన గిడ్డల దగ్గర నుంచో లేదా ప్రభుత్వం నుంచో ఎవరో వాళ్ళు వచ్చి మనకు భరోసా కల్పించలేకపోయారు. 2 రోజుల నుంచి వర్షం కురిసి మా మొక్కజొన్న కానీ ధాన్యం కానీ తడిసిపోయి ఆ రోజులు 5 రోజులు అయిపోయినా కూడా మొలకలు ముంచినా కూడా ఈ రోజు ప్రభుత్వం నుంచి ఎవరు ఎదురు రాలేదని వాళ్ళు ఆవేదన చెందారు. ఎందుకంటే కేవలం వాళ్ళు వివిధ ఆలోచనలతోటి గతంలో కూడా చూసాం మనం, కావాలని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు.
ఆ రోజు మన కోనసీమలో పచ్చటి ప్రాంతంలో కావాలని కులాల మధ్య తగాదా పెట్టి ఒక మంత్రి గారు ఇల్లే ఈయన తగలబెట్టించారు. మంత్రి గారు ఇల్లు తగలబెట్టారు, ఎమ్మెల్యే గారు ఇల్లు తగలబెట్టారు. దేనికోసం అంటే భవిష్యత్తులో సమాజంలో చీలికి వస్తే ఓట్లు వస్తాయని ఒక పిచ్చి ప్రయత్నం. ఆ విధంగా ఆలోచించే మనిషి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అప్రమత్తంగా ఉండాలో మీరు ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా కొంచెం సమయం వెచ్చించి జనసేన పార్టీ నిర్మాణం కోసం, బలపరచడానికి కోసం, అభిమానంగా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, మనందరి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు కష్టపడి పార్టీ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జనసేన. తెలంగాణలో కేసీఆర్ చొరవతోనే 24 గంటల కరెంటు వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కరెంటును ఎవరైనా చూసారా? ఇక్కడ సాక్షాత్ మన మధ్యలో స్వాగతోపన్యాసంతో పవర్ ఉన్న మినిస్టర్ గా 1000 ఓట్లు కలిగినటువంటి పవర్ఫుల్ మనిషిగా మన మధ్యకి చేసినటువంటి ముఖ్య అతిథి వర్యులు శ్రీ తలసాని శ్రీనన్న గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించుకొని ముందుకు వెళ్తున్నాం. మనం వచ్చేటువంటి సబ్స్టేషన్ కూడా ఈ రోజు కొత్తగూడెం కానీ, యాదాద్రి కానీ, భూపాలపల్లి కానీ, మరి అదేవిధంగా జైపూర్ కానీ కొన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని కంప్లీట్ అయితే ఈ దేశానికి మరి మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అవసరం అంటే కరెంటు మనం వాళ్ళకు సప్లై చేసేటువంటి స్థాయికి మనం వెళ్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 60 ఏళ్ల నుంచి తెలియలేనటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలన చేస్తున్నాయి. ఎవరికి కూడా సోయి లేదు, ఆలోచన లేదు. ఏ విషయంలో ఏ ప్రగతి ఉండాలనేటువంటి తెలివితేటలు లేదని ఈ దేశం మనకంటే అమెరికా, చైనా లాంటి దేశాలు ముందుకెళ్తున్నాయి. కానీ మన దగ్గర అన్ని మనలో ఉన్నా, మరి మ్యాన్ పవర్ ఉన్నా, టెక్నాలజీ ఉన్నా దాన్ని ఉపయోగించుకునే తెలివి లేనటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, అందరూ ఆలోచన చేయాలి. ఒకటే, ఈ రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘనంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో మీ అందరి పక్షాన మరి వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి ప్రగతి సాధించడానికి నీకు లైన్ మైన్ నుంచి మొదలుకొని మరి సీనియర్ ఆఫీసర్స్ వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ మరి అదే దాంట్లో పనిచేస్తున్న పూర్తిగా జనతాయి వరకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులని, అందులో పనిచేసే సిబ్బందికి ఆశీర్వాదాలు వస్తున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వారి యొక్క కృషి, పట్టుదల, దానికి ప్రభుత్వ ప్రోత్సాహం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే మీకందరికీ తెలుసు, మనం ప్రాపర్ సబ్స్టేషన్లు లేవు. రెండోది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా అంతేకాకుండా కరెంటు కూడా అరకొర మాత్రమే ఆ రోజుల్లో అందుకుంటే మీకు వ్యాపార
మన గృహాలకు కానీ ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనందరికీ తెలుసు. ఫిబ్రవరి మాసం నుంచి జూలై మాసం వరకు దినానికి 15 సార్లు కరెంటు పోతుంది. బట్ ఆ కరెంటు పోయినప్పుడల్లా అధికారులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ కరెంటు పోవడం వల్ల ప్రభుత్వం వాళ్ళకు సహకారం అందించినట్లయితే, వాళ్ళకు కావాల్సినటువంటి బడ్జెట్ ఇచ్చినట్లయితే, వాళ్ళకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ అయితే ఇచ్చినట్లయితే అద్భుతాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ 9 సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే విద్యుత్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ప్రగతిని బేస్ చేసుకునే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు విద్యుత్ ఉత్సవాలని మరి ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ లీడర్ నల్ల ఇంద్రసేనారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పగటి కలలు కంటున్నారు. ఇక్కడ బీజేపీ ఉండదు, బీజేపీని కనుమరుగు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఇంకా వాళ్ళ మిత్రులైనటువంటి కమ్యూనిస్టులతో కలిసి వచ్చినా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రాహుల్ గాంధీ ఈరోజు ఆయనకి ఆలోచన లేదని, తెలివి లేదని, మామూలుగా ఆయన గురించి మాట్లాడేటువంటి పప్పు దద్దమ్మ అనటానికి గత 3-4 రోజులుగా పార్లమెంట్లో అమెరికాలో జరుగుతున్నటువంటి ఆయన కార్యక్రమాలే నిదర్శనం. ఆయన కార్యక్రమంలో ఖలిస్తాను ఉగ్రవాదులు వచ్చి వాళ్ళు జెండాలు పెట్టుకొని వాళ్ళ నాయనమ్మను చంపేసినటువంటి వాళ్ళ నాయనమ్మకు వ్యతిరేకంగా మాట్లాడితే కనీసం ప్రొటెస్ట్ చేసేటువంటి తెలివి లేనటువంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీకి నాయకులుగా ఉన్నారు. బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు మన దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలి. కానీ ఈ దేశాన్ని అగౌరవపరిచేటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నా కనీసం దాని గురించి పల్లెత్తు మాట కూడా అననేటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు, దిగిపోయినటువంటి నాయకుడు. రాహుల్ గాంధీ ఉన్నటువంటి కార్యక్రమంలో జాతీయ గీతం పాడుతుంటే సగం మందికి పైన కూర్చొని ఉన్నారు. కనీసం నిలబెట్టాలనేటువంటి నిలబడమని చెప్పేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు ఈరోజు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయనే పిఎం క్యాండిడేటు అయినట్టు, పిఎం అయినట్టు, పిఎం అయితే నేను ఈ రకంగా చేస్తానని చెప్పటం ఏదైతుందో ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన ప్రగల్భాలకు ఇదొక తాత్కారం. దేశం వెలుపల విదేశాల్లో ఉన్నప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కానీ అవన్నీ ఏం లేవు. ఈరోజు ఆయన మీటింగ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎవరు? సిక్ ఫర్ జస్టిస్, ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి సంస్థ ఈరోజు ఆయన యొక్క కార్యక్రమాలు ఆలోచన చేస్తున్నారు. అదే రకంగా ఈరోజు ఆయన కార్యక్రమాలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో కొంతమంది ముఖ్య నేతలు చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు.
నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి అధ్యక్షతన 45 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో అక్కడ చూడు నా భవిష్యత్ తెలుగుదేశం భవిష్యత్తు రామకోట రెడ్డి బ్రహ్మానంద రెడ్డి మీరు ముగ్గురు రండి ఫోటో దర్శన్ నెక్స్ట్ ప్రసాద్ రెడ్డి సర్పంచ్ మాజీ సర్పంచ్ మిట్టపల్లె వేపిస్తా నువ్వు వేపిస్తా అందరికి వేపిస్తా నెక్స్ట్ చంద్రశేఖర్ రెడ్డి గోనుమాకులపల్లె మాజీ ఎంపీటీసీ బాబు ఇక్కడ ఈ పక్క నుంచి ఓకే ఎవరన్నా ఉన్నారా నెక్స్ట్ ఎవరున్నారు రాణి బాబు లేట్ వద్దు నెక్స్ట్ అందరూ కూడా చదివిరాళ్ళ చెప్తా వాళ్ళందరూ కూడా దగ్గరికి చదివిరాళ్ళ వాళ్ళు కానీ అలాగే పడుదుర్తి వాళ్ళు కానీ రా బాబు వీళ్ళంతా కీర్తిపల్లె వాసం సార్ అటు యాదవాసు చూడు అక్కడ చూడు లీడర్ సార్ ఆ ఊర్లో అంకిరెడ్డి అని తీసుకో లేదు మనోడు కదా నుంచోబా లేదు పొడదుర్తి ఉన్నారా అల్లిదనా పొడదుర్తి ఉన్నారు వీళ్ళు 2 సార్లు సర్పంచ్ 2 సార్లు ఎంపీటీసీ బాగున్నారా నువ్వు ఆ పక్క నుండి వీళ్ళందరికీ ఎత్తిస్తాను చూడన్నా నుంచో ఒక్క నిమిషం తాదే చూడండి అక్కడ రావాలా అక్కడ రమ్మను వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు రాన్న రమ్మా చూడు ఇతను అసలు అందరికి సంధానకర్త అందరినీ మాట్లాడే రాయుడు చూడు దాదా నువ్వు మనోడే కదా ఎవరినంటే వాళ్ళు ఎక్కించద్దుమా ఇట్లా చేరికలు చేయండి మిగతాది మన కార్యకర్తలు ఫోటో జగన్ మరియు సజ్జల డైరెక్షన్ లోనే దాడులు జరుగుతున్నాయని దేవినేని ఉమా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన అంతా కూడా వీళ్ళు కట్టిన కేసులు ఏంటంటే 143, 452 రెడ్ విత్ 149 ఐపీసీ. అంటే 7-8 మంది వ్యక్తులు కార్లు వేసుకొస్తారు, స్కూటర్లు వేసుకొస్తారు, కర్రలు తీసుకొస్తారు, మా తలలు పాల్గొట్టి చంపుతారు. మీరు పెట్టే కేసు 147, 542 రెడ్ విత్ 149 ఐపీసీ. ఇది రాజారెడ్డి రాజ్యాంగం.
ఇవాళ మనందరం వచ్చామండి. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం. మన చేతిలో కాగితాలు ఉన్నాయి. నిన్న గోండాల చేతిలో కర్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళాము, ఈ కుర్రాడు తప్పు చేస్తాడు, ఇప్పుడు నా మీద ఏ కేసు పెడతావా, ట్రెస్పాస్ పెడతావా, లేకపోతే మీరు మా అధికారులు క్వశ్చన్కి వచ్చారని చెప్తావా? మీడియా సోదరులను ఆలోచించండి. ఇప్పుడు మనం వచ్చాం, కాగితాలు తీసుకొని వచ్చాం. ఎవరో మొత్తం తప్పు చేస్తాడు, నా మీద క్రిమినల్ సెక్షన్ లో పెడతావా? నువ్వు తీసుకొచ్చావు కాబట్టి. లేదా ట్రెస్పాస్ అని నాకు 41 నోటీస్ పంపిస్తావా? ఇదే రాజారెడ్డి రాజ్యాంగం. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం. ఈ రాష్ట్రంలో అమలయ్యేది రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవట్ల. ఏసీ సుబ్బారెడ్డి గారు హోంమంత్రిగా చేసిన కుటుంబం, ఎన్నో కీలక పదాలు, 80 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న కుటుంబం, ఒక రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం, ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో పట్టపగలు 1:30కి ఈ కార్యక్రమం జరిగితే గోండాలు, గంజాయి బ్యాచ్ యువకుల్ని పంపించి కర్రలు పెట్టి ఆయన చంపబోతే సికిందర్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. దమ్ముగా ధైర్యంగా నిలబడి గోండాలను తరిమికొట్టి మనతో కలిసి బయటకు వచ్చి వాహనాలు పట్టుకొని ఈ పోలీస్ యంత్రాంగం చేయలేని పని దమ్ముగా ధైర్యంగా వెంకటరమణారెడ్డి గారు, సికిందర్ రెడ్డి ఈ ముగ్గురు చేశారు. 24 గంటలైంది. నేను చెప్పా, ఎస్పీ కొత్తగా వచ్చాడు, ఇంతకుముందు డిఎస్పీగా చేశాడు. కాబట్టి ఈ జిల్లాలో ప్రశాంతత ఉండాలంటే, రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిదే సజ్జలాడి గోండాల్ని మా మీదకు పంపించడు. క్లియర్ కట్ గా మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి, నువ్వు ఈ జిల్లా మంత్రివి కాబట్టి నువ్వు బాధ్యత తీసుకొని ఈ ఎఫ్ఐఆర్ కి సమాధానం చెప్పు, ఈ దాడికి సమాధానం చెప్పు. నువ్వు ఈ జిల్లా మంత్రివే. సంఘటన జరిగి 24 గంటలైంది. ఎందుకు ముసు కూర్చున్నారు? వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లా? వైసీపీ ఇన్ఛార్జీలు ఎందుకు మాట్లాడట్లా? జిల్లా మంత్రి ఎందుకు మాట్లాడట్లా? మీకు బాధ్యత లేదా? ఇవాళ మా మీద దాడులు జరుగుతాయి, రేపు మీ మీద జరగవా? లేకపోతే మీడియా మీద జరగవా? పత్రికల మీద జరగవా? ఎడిపోతుంది ఈ రాష్ట్రం. చూడండి, ఇవాళ ఈ సంఘటన డైవర్షన్ చేయాలని, చూడండి, ఈ సంఘటన డైవర్షన్ చేయాలని ఎస్సీ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి బ్రహ్మాండంగా శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ దాడులు చేయించడం కాదు, డైరెక్ట్ గా రండి అని వైసీపీ నాయకులకు టీడీపీ నేతలు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో కొత్త సంస్కృతి, పేడ్ బ్యాచ్ల్ని డబ్బులు ఇచ్చి తెచ్చి తేవడం, అటాకులు చేయించడం. ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా, నెల్లూరు జిల్లాలో ఎన్నో రాజకీయ కుటుంబాలున్నాయి. ఆనం కుటుంబం 8 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నాం నెల్లూరులో. ఎన్నో పదవులు అనుభవించాం, ఎన్నో మంత్రి పదవులు అనుభవించాం. ఏ రోజైనా ఒకరి మీద దాడి చేశామా అని అడుగుతున్నా. ఎవరో ఏ రోజైనా ఈ విధంగా గూండాల్ని పంపించి దాడి చేసేదానికి ప్రయత్నించామా? ఆనం కుటుంబం పక్కన పెట్టండి, నల్లపురెడ్డి కుటుంబం, జనార్దన్ రెడ్డి నేదురుమల్లి కుటుంబం గాని, ఎన్నో కుటుంబాలు, బెజవాడ ఫ్యామిలీ కానివ్వండి, దొడ్లాల్ ఫ్యామిలీలకి, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు. చంద్రమోహన్ అన్న ఎగ్జాంపుల్. 40 years నుంచి నల్లపురెడ్డి ఫ్యామిలీలో ఈరోజు చంద్రమోహన్ అన్న ఒక లీడింగ్ ఫిగర్. ఏ రోజైనా మేము ఒకరి మీద టార్గెట్ చేసి పర్సనల్ గా గూండాలు పంపించి 5 లక్షలు 10 లక్షలు సుపారీ ఇచ్చిన విషయం ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో విన్నామా అని అడుగుతున్నాం. మేము చేయలేమా? మీకు చేతనైంది, మాకు చేత కాదా? మేము 5-10 లక్షలు ఈలేని పరిస్థితుల్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ఎంతసేపు పడద్ది? మీరు చేసిన పని మేము చేయాలంటే
ఒక్క రోజు కూడా కాదు, అరగంటలో స్కెచ్ చేయగలుగుతాం. పద్ధతి అది? ఇదేనా రాజకీయం? ఇదేనా వైఎస్ రాజశేఖర రెడ్డి పోరాడి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడే రాజశేఖర రెడ్డి. ఈ సంస్కృతి కోసమా ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఆయన బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఆ సంస్కృతి ఏమన్నా నిన్ను చేయమన్నాడా మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రికి? నేను అడుగుతున్నా ఒకటే, దాడులు చేయడం కాదు జగన్, దా యూ అండ్ మీ ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీవేర్. నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఇదేందండి ఇది? మొగోళ్ళుగా కొట్టుకోవాలా? నువ్వు కొట్టుకోవాలనుకుంటున్నారా మీ వైసీపీ వాళ్ళు? రాండి, పారిపోయేదేంది? సిగ్గునాయాళ్ళారా, పారిపోయేదేంది? 10 మందిని పిల్లకాయల్ని పంపించి మందు తాగిపించి గాంజా తాగిపించి పంపిస్తారా? ఏం మీకు దమ్ము లేదా? ఏం మీకు మొగతనం లేదా? మొగోళ్ళు కాదా? మీ తగువులు మీరు తేల్చుకోలేరా అని అడుగుతున్నాం. పెద్ద పని కాదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ మేము ఈ విధంగా టార్గెట్ చేయాలా? మిమ్మల్ని ఇళ్లలోకి దూరి కొట్టాలా? మీ ఆఫీసుల్లో దూరి కొట్టాలా అని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతున్నా. కోరుకోబాకండి, కోరుకోవద్దు. ఆ కల్లో కూడా రాకూడదు ఆ మాట. వస్తే అయిపోతారని కూడా చెప్తున్నా. మాకు ఆ సంస్కృతి లేదు. తెలుగుదేశం పార్టీలో ఆ సంస్కృతి లేదు, మాకు రాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. దానికే మీరు ఈ రోజు ఇదాకా వెర్రి వేగుతున్నారు. చేయలేక కాదు, మా నాయకుడు ఒప్పుకోడు. కానీ పరిస్థితులు దాటుతున్నాయి. ఫస్ట్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మా అన్న మీద అటాక్ జరిగింది. కరెక్ట్ గా 5 నెలలు అయిందినా, 6 నెలల్లో నా మీద అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరు? హూ ఇస్ నెక్స్ట్? ఎవరు అంటే ఈరోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని డీజీపీ గారికి ఓపెన్ గా ఈరోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి మేము అడుగుతున్నాం. మీరు కంట్రోల్ చేస్తుంటే ఇంత దూరం అసలు ఈ పరిస్థితి వస్తుందా అని నేను అడుగుతున్నా. రాదు కదా? అంటే ఇది మీ వైఫల్యమా కాదా? పోలీస్ వైఫల్యమా కాదా అని అడుగుతున్నా. ఒక కారు, 2 బైకులు, 8 మంది జనం, నేను నన్ను ఒకని కొట్టేదానికి సిగ్గులేదే మీక? రాండ్రా, ఎప్పుడు తగు వేసుకుంటాం, ఎక్కడ తగు వేసుకుంటాం, స్పాట్ చెప్పండి, వస్తాం. ఒకరికొకరు కొట్టుకుంటాం. నేను చెప్పేది ఒకటే, ఇంకొక 8 నెలలు ఉంది. మీరు ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టు ఈ దాడులకు పాడిపడితే మేమేం భయపడేది లేదు, మేమేం పారిపోయేది లేదు, ఇంకా గట్టిగా మాట్లాడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు గమనించాలని సూచన. జగన్ సజ్జల డైరెక్షన్ లోనే దాడులు జరుగుతున్నాయని దేవినేని ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.